మనకి ఇది ఒక ఏలియన్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట. ఎలా అని చెప్పిన ఏలియన్ బొమ్మ ఉంది. సీక్రెట్ స్పెల్లింగ్ కూడా తప్పే. ఇది మన ఫార్ములా. అయితే మనం ఇప్పుడు ఈ ఫార్ములాతో మన వీడియోలో ఒక వీడియో అది పార్ట్ 1 అయితే హౌ టు మేక్ ఏ పవర్ఫుల్ ఈ బైక్ పార్ట్ 1 వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ బైక్ తయారు చేయడం కోసం ఏమేమి కావాలో అవి మొత్తం చెప్తున్నాను. అయితే లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. అయితే ఫస్ట్ ఇక్కడ రా మెటీరియల్స్ టు మేక్ ఈ బైక్. మనకి కావాల్సిన మెటీరియల్ హై ఆర్పిఎం మోటార్, స్పీడ్ కంట్రోలర్, లిథియం బ్యాటరీ చార్జర్, పర్సంటేజ్ ఇండికేటర్, స్పాట్ వెల్డింగ్, హీట్ గన్, బ్యాటరీ బాక్స్. అయితే మనకి హై ఆర్పిఎం మోటార్ నార్మల్గా ఇంకేం పని చేసింది, స్పీడ్ కంట్రోలర్, లిథియం బ్యాటరీ. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ ఎందుకంటే మన ఫోన్లో అయితే నార్మల్గా అదే పర్సంటేజ్ చూపించేసింది, కానీ మన నార్మల్ ఈ బైక్ బ్యాటరీస్ అలా కాదు. అందుకని దాన్ని ఇండికేట్ చేయడానికి ఎంత ఛార్జ్ అయింది, ఇంకా ఎంత డిశ్చార్జ్ అయింది కనుక్కోవడానికి మనం పర్సంటేజ్ కూడా చేస్తాం. ఇంకా హీట్ గన్, బ్యాటరీ బాక్స్ అంటే మన బ్యాటరీని సైకిల్లో ఉంచడానికి అంటే పెట్టడానికి సెక్యూరిటీతో. అయితే మీకు ఏమేమి కావాలో నేను 1 by 1 చూపిస్తాను. అయితే ఇది మన ఫస్ట్ హై ఆర్పిఎం మోటార్ అన్నమాట. ఇది బైక్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇది ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇది ఓల్డ్ మోడల్. ఇది మన బైక్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ని మనం తీసుకుంటాం. అయితే దీన్ని మనం డైరెక్ట్ యూజ్ చేయలేం కాబట్టి దీన్ని రీవైండింగ్ చేయాలా. అయితే ఇదొకటి. ఇంకా ఇదిగోండి మెటీరియల్స్ టు మేక్ మోటార్. ఒక సెల్ఫ్ మోటార్, ఒక 38 gauge కాపర్ వైర్ కావాలి. ఇంకా ఫ్రీ వీల్ ఒకటి, చైన్ సిస్టమ్ పెట్టడానికి. ఇంకా టైమింగ్ చైన్ రెండింటిని కనెక్ట్ చేయడానికి. 10x10 స్టీల్ ప్లేట్. అంటే మన సైకిల్కి ఈ మోడల్ని స్టీల్ ప్లేట్ ద్వారా అటాచ్ చేస్తాం. తర్వాత మనకు వస్తుంది స్పీడ్ కంట్రోలర్. ఇది నార్మల్గా మీరు బైక్ థ్రాటిల్ చేసుకోవచ్చు, అంటే ఈ బైక్ థ్రాటిల్ వస్తాయి. మనకి ఇక్కడ లిథియం బ్యాటరీస్. అయితే లిథియం బ్యాటరీ మన 24 watt లిథియం బ్యాటరీ DC. అయితే మనం ముందుగా ఈ లిథియం బ్యాటరీ అంటే ల్యాప్టాప్ బ్యాటరీ అన్నమాట. ఇది ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీ నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఈ మీకు దొరకకపోతే మీరు పవర్ బ్యాంక్స్ యూజ్ చేయొచ్చు. లిథియం పవర్ బ్యాంక్స్ 10,000 mAh ఉంటాయి. మీకు కావాలంటే ఇది మీకు ఫ్రీగా ల్యాప్టాప్ రిపేరింగ్ షాప్స్ దొరికిపోతుంది. లేకపోతే పవర్ బ్యాంక్స్ యూజ్ చేయొచ్చు. దీని లోపల ఇలాంటి బ్యాటరీలు ఉంటాయి. ఈ మన ల్యాప్టాప్ బ్యాటరీస్ అంటే లిథియం బ్యాటరీస్ 3.7 volt 2000 mAh అంటే 2 ampere బ్యాటరీస్. ఇంకా లిథియం బ్యాటరీస్ ఇంకా 42. ఈ మన లిథియం బ్యాటరీ హోల్డర్ అన్నమాట. లిథియం బ్యాటరీ హోల్డర్స్ ఈ సింపుల్గా ఇలా అటాచ్ అయిపోతాయి. ఈ మన లిథియం బ్యాటరీ హోల్డర్స్. ఇంకా నికిల్. అది నార్మల్గా బ్యాటరీ లిథియం బ్యాటరీస్ దానికి స్పాట్ వెల్డింగ్ చేస్తారు. స్పాట్ వెల్డింగ్ మనకి ఇక్కడ నికిల్ స్ట్రిప్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నికిల్ స్ట్రిప్ ఒకటి, ఇంకా స్పాట్ వెల్డర్ కూడా వీడియోలో నేను ఇంకా చూపిస్తాను. ఇంకా BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మన బ్యాటరీకి. ఇది మన BMS. ఇంకా వాటి వైర్స్ ఇది ఇలా అటాచ్ అయిపోతుంది. ఇంకా BMS ఇంకా PVC స్ట్రింగ్ షిఫ్ట్. అది బ్యాటరీ కవర్ అన్నమాట. ఇది సింపుల్గా ఎలక్ట్రిక్ షాప్స్లో దొరికిపోతుంది. ఇది
ఇది ఇంకా హీట్ గన్ కావాలి. హీట్ గన్ కూడా ముందు ఇంకా వీడియోలో చూపిస్తాను. ఈ మన బ్యాటరీకి కావాల్సినవి. ఇంకా ఇటు చూసుకుంటే మనం లిథియం బ్యాటరీ ఛార్జర్. అయితే మన లిథియం బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి మనకి ఒక నార్మల్ ఏదో ఒక డబ్బా తీసుకోవచ్చు మీరు. ఇది మొబైల్ ఫోన్ బాక్స్. ఇంకా ఒకటి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని 35 వాల్ట్ 6800 UF ఒక కెపాసిటర్. ఇది కెపాసిటర్. ఇంకా 6 amp డైవోడ్స్. ఇది మన 24 వాల్ట్ 6 AMP ట్రాన్స్ఫార్మర్. ఇది డ్యూయల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇటు 24 వాల్ట్ ఇటు 12 వాల్ట్ వచ్చింది. ఇంకా ఒక ఇన్పుట్ 220 వాల్ట్ AC కేబుల్. ఈ మనకి దేనికి కావాలంటే ఈ మన లిథియం బ్యాటరీ ఛార్జర్, ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్. ఇది చాలా సింపుల్ అనమాట. నేను ఆల్రెడీ అయిపోయింది కదా, ఆల్రెడీ చేసేసాను నేను. దీనికి సింపుల్ ఏంటంటే 5 లెట్స్, ఇంకా 4.7K 5 రెసిస్టెన్స్లు, ఇంకా ఒకటి ఇది జనరల్ డైవోడ్ అనమాట. ఈ జనరల్ డైవోడ్ 5 లెట్స్ 4.7K రెసిస్టెన్స్. దీంతో సింపుల్గా మనది బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్ అనేది అయిపోతుంది. ఇంకా స్పాట్ వెల్డర్. ఆన్ కరిए ఆన్ में है అయితే మనకి స్పాట్ వెల్డింగ్ కోసం ఒక 9 వాల్ట్ ట్రాన్స్ఫార్మర్, ఇంకా 35 వాల్ట్ 6800 mAhది 4 కెపాసిటర్స్ కావాలి. ఇంకా మన బ్రిడ్జ్ రెసిస్టర్. ఇది KBP310 బ్రిడ్జ్ రెసిస్టర్. ఇంకా 1and5408 డైవోడ్స్. డైవోడ్స్ 1 కిలో హోమ్ రెసిస్టెన్స్, ఇంకా 1 కిలో హోమ్, ఇంకా 5 వాల్ట్ లైట్. ఇంకా ఇది కావాలి అంటే ఇది కూడా సింపుల్గా వీటితో మన స్పాట్ వెల్డర్ అయిపోతుంది. తర్వాత స్పాట్ వెల్డర్. ఇది హీట్ గన్. మీరు నార్మల్గా ఇది బై చేసుకోవచ్చు, చాలా లో కాస్ట్లోనే వచ్చింది. ఇంకా బ్యాటరీ బాక్స్. మీరు ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మన సైకిల్కి అది పెట్టుకోవాలంటే. అయితే దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఈ బైక్ చేయడానికి ఏమేమి కావాలో ఆ వస్తువులు మొత్తం చూపించాను. వీడియో కాస్త లాంగ్ అయింది అయినా కూడా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ బటన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ని కొట్టేయండి.